యేసు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 100 మంది సైనికులపై ఉన్న అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నాకిష్టమైన పనివాడు పక్షవాతము చేత బాధపడుతూ ఇంటిలో ఉన్నాడు, అతనిని బాగు చెయ్యి అని చెప్పి ప్రభువుని వేడుకొన్నాడు. అందుకు యేసు, నేను వచ్చి అతనిని స్వస్థపరుస్తాను అని సమాధానమిచ్చాడు. అందుకు శతాధిపతి, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. నీవు మాట మాత్రము చెప్పు, నా పనివాడు స్వస్థత పొందుతాడు. నా కింద అనేక మంది సైనికులు ఉన్నారు. నేను ఒకనితో వెళ్ళు అంటే వెళతాడు, ఒకనితో రమ్ము అంటే వస్తాడు. వారు ఏ పని చెప్పినా చేస్తారు. నీవు మాట్లాడితే ఆ మాటకు సమస్తము లోబడుతుంది. నీ మాటపై నాకు విశ్వాసం ఉంది అని సమాధానమిచ్చాడు. ఆ శతాధిపతి విశ్వాసం బట్టి ప్రభువు అతని దాసుడను స్వస్థపరిచాడు. అలాగే ఈ రోజు నువ్వు ఆయన మాట మీద విశ్వాసం ఉంచితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు.